హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు బెంగళూరులో బసవనగుడి దగ్గర ఉన్న శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం అలాగే దొడ్డ బసవన్న దేవస్థానం విజిట్ చేయడానికి వచ్చాము. ఇవి రెండు పక్కపక్కనే ఉంటాయండి. ఇక్కడికి రావాలని చాలాసార్లు ట్రై చేసాం, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈ రోజు అయితే వచ్చాము. ఇక్కడ లోపల గణపయ్య టెంపుల్ దగ్గర మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ ఇలా ఉంటుందండి. ఫైనల్గా మనమైతే గణపయ్య దర్శనం చేసేసుకున్నాము. మేము వచ్చే టైంకి ఆ రోజు పంచహారతి ఇస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడున్న బుల్ టెంపుల్కి అయితే ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ఇది వచ్చేసి దొడ్డ బసవన్న దేవస్థానానికి ఎంట్రీ అండి. ఫస్ట్ ఎంట్రీ దగ్గర మనకి కొమ్ములు ఉంటాయి, అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని ఎక్కుతూ మనం లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. పక్కన స్టెప్స్ ఎక్కేటప్పుడు కొన్ని క్లేస్ ఉంటాయండి. ఆ క్లేస్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే అక్కడున్న బుల్ టెంపుల్ హిస్టరీని రిప్రజెంట్ చేయడానికి అక్కడ క్లేస్ పెట్టారు. హిస్టరీ ఏంటంటే 500 సంవత్సరాల క్రితం బగుల్రాక్ అనే హిల్ దగ్గర అక్కడ ఉండే ఫార్మర్స్ వేరుశనగ పంటను పండించేవాళ్ళు బాగా వర్షం పడే టైంలో. బట్ సడన్గా ఒక పౌర్ణమి రోజు ఒక బిగ్ బుల్ వచ్చేసి ఆ పంటనంతటిని నాశనం చేసేసింది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ పౌర్ణమి వరకు వెయిట్ చేసి అక్కడ కాపలా కాసినప్పుడు మళ్ళీ ఆ బిగ్ బుల్ అనేది ఆ రోజు కూడా వచ్చిందంట. బట్ అక్కడున్న రైతుల్లో ఒకరు దాన్ని కొట్టారంట. కొట్టడం వల్ల అక్కడ స్టాచ్యూ లాగే మారిపోయారంట నందీశ్వరుడు. బట్ మారిపోయిన తర్వాత రోజు సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల వాళ్ళందరూ భయపడి శివుడిని ప్రార్థించడం వల్ల శివుడు ఏం చెప్పాడంటే ఆ నందీశ్వరుడి తల మీద ఒక త్రిశూలాన్ని పెట్టమని చెప్పారంట. అలా పెట్టిన తర్వాత అది సైజ్ పెరగడం తగ్గిపోయి అక్కడే స్టాచ్యూ అయిపోయిందంట. అప్పటి నుంచి అక్కడుండే రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి తొలిగా వచ్చిన పంటని ఆయనకి నైవేద్యంగా పెట్టేవాళ్ళంట. ఇదండి ఈ బుల్ టెంపుల్ యొక్క హిస్టరీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.